కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్ అని చెప్పి మాకు అర్థమైంది. కానీ బద్ధకం అని ఒకటి తగలెడుతుగా దానివల్ల మళ్ళీ తెలుగుబడి ఛానల్ కూడా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ ఛానల్లే నేను యూట్యూబ్ చేయడానికి నాకు చాలా మోటివేషన్ ఇచ్చిన ఫస్ట్ ఛానల్. దాని దరిద్రం ఏంటంటే కరెక్ట్గా నాకు ఈ యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎగ్జామ్స్ ఇంకొక 2 months లేదంటే 1 monthలో ఉన్నప్పుడు వచ్చేది. నా దగ్గర శాంసంగ్ది ఇయర్ ఫోన్స్ ఉండేది, వాటికి మైక్రోఫోన్ ఉండేది కదా. సో ఆ మైక్రోఫోన్కి కర్చీఫ్ కానీ క్లాత్ కానీ ఏదో ఒకటి పెట్టేవాడిని, బ్రీతింగ్ సౌండ్ ఇవన్నీ పోకుండా. ఒక రూమ్లోకి పోయి 10th ఒక ఛానల్ చేసి ఆపేసా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక ఛానల్ చేసి ఆపేసా, ఫ్రెష్గా సెకండ్ ఇయర్లో ఒకటి ఓపెన్ చేసి ఆపేసా. ఇవన్నీ కాదు, బీటెక్ వచ్చే రేంజ్ పెరిగిందని చెప్పి కన్సిస్టెంట్గా ఒక 1 month 15 days అనుకుంటా కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, ఇంకా అదే పని ఒక్కటే కొట్టుడు చేస్తూ ఉంటే పాస్ట్తో పోల్చుకుంటే చాలా వరకు బెటర్. నేను అప్గ్రేడ్ అయ్యింది ఛానల్ పరంగా, లైఫ్ పరంగా. 3K సబ్స్క్రైబర్స్ వచ్చారు 1 month 15 daysలో. యూట్యూబ్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ యూట్యూబ్ జర్నీలో అదే బిగ్గెస్ట్ టర్న్ నేను తీసుకున్నది.